హలో ఎవ్రీవన్, అందరికీ హ్యాపీ రక్షాబంధన్. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మా తమ్ముడికి రాఖీ కట్టడం కోసము. నేను ఎవ్రీ ఇయర్ కూడా కడతాను. కాకపోతే ఈ ఇయర్ ఏంటంటే కొంచెం నేను యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేశాను కదా, దాంట్లో యూట్యూబ్లో పెడదాము, ఎందుకంటే నాకు లైఫ్ టైం మెమరీ కింద ఉంటుందని చెప్పేసి నేను ఎవ్రీ ఇయర్ కూడా మా తమ్ముళ్ళకి నేను రాఖీ కడతాను. అందుకని చెప్పేసి ఈ వీడియో నేను షూట్ చేస్తున్నాను అనమాట. వ్యూస్ కోసం అయితే ఏం కాదు, కాకపోతే నాకు మా తమ్ముళ్ళకి నాకు కూడా కొంచెం మెమరబుల్గా ఉంటుంది, నా ఫ్యామిలీ అందరికీ కూడా అని చెప్పేసి నేను కట్టేసి కొన్ని పిక్స్ దిగిన తర్వాత మా చెల్లి కూడా కట్టింది, తను కూడా కట్టిందనమాట. అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చింది, అందుకని ఇంక టైం అయిపోతుందని చెప్పేసి కట్టింది. తను కట్టిన తర్వాత ఇంకొక చిన్న చెల్లి కూడా కట్టింది. ఏమైతే మా పిన్ని వాళ్ళ పాప అన్నమాట, తిని పేరు హనీ అనమాట. చాలా చిచ్చరపిడుగు. అలాగే ఇంకొక తమ్ముడు ఉన్నాడు, వీడే లాస్ట్ అనమాట, చిన్నపిల్లాడు. ఇక్కడ కట్టించుకుంటుందని చెప్పేసి నేను ఏదో ఆడిపిస్తున్నాను. உறங்கும் போதும் இவனின் கவனம் உறங்கி போகாது, கனவில் கூட காவல் செய்யும் கடமை மறவாது. உலகமே இவளென இவன் வாழும் அழகை பாரடா, மகள் என வளர்க்கிறான் இவன் உயரம் குறைந்த தாயடா. இவனின் அன்பை அளந்திட எந்த மொழியும் போதாது. இவன் அண்ணன் பாதி தந்தை மீதி ஆனானே ஆனானே, தம்பி என்ற நிலையை கடந்து போனானே போனானே. అలాగే తిను కూడా నా చిన్న తమ్ముడు అనమాట. ఇంకొక చిన్న తమ్ముడు మా పిన్ని వాళ్ళ అబ్బాయి. మరి తిను కూడా అది ఈవినింగ్ వచ్చాడు అనమాట కట్టడానికి, అందుకని కొంచెం లేట్గా కట్టాను. అందుకని చెప్పేసి ఇలాగా లాస్ట్ ఇంకా ఇలా కట్టుకున్నాం అనమాట. మేమైతే ఈ ఇయర్ ఇలా ఫ్యామిలీతో అందరితో కలిసి ఇలా రాఖీ సెలబ్రేషన్ చేసుకున్నాం అనమాట. ఇదేంటంటే నా చెల్లెలకి నా తమ్ముళ్ళకి కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా లైఫ్ టైం మెమరీగా ఉండాలని నేను ఈ వీడియో తీసుకున్నాను అనమాట. అందరికీ హ్యాపీ రక్షాబంధన్.